కోవూరు నియోజకవర్గంలో రోజురోజుకు అభివృద్ధి క్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముందడుగు. ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో చంద్రమౌళేశ్వరి ఆలయం ఎన్నో వేళ్ల నాటి ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ ఆలయానికి రోడ్డు లేక భక్తులు ఇబ్బంది పడుతూ ఉండేవారు. వర్షాకాలం వస్తే బురదలోనే గుడికి వెళ్లేవాళ్లు. ఎన్నో ఏళ్ల నాటి నుంచి ఈ సమస్యను ఏ నాయకులు పరిష్కరించలేకపోయారు. కానీ కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, మండల పార్టీ నాయకుడు పవన్ రెడ్డి ఏకమైన క్రమంలో అడుగడుగున అభివృద్ధి ఎలాంటి సమస్యనైనా ప్రజలు నోరు తెరిచి అడిగితే తూచా తప్పకుండా చేస్తాను అని మాట ఇచ్చే వ్యక్తి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. కొత్తూరు గ్రామంలో ప్రజలు మాట్లాడుతూ ప్రశాంతమ్మ ఎమ్మెల్యేగా రావటం మాకు ఎంతో అదృష్టంగా ఉందని, మండలంలో ప్రోగ్రాంలు జరుగుతున్నప్పుడు కాన్వాయ్కి అడ్డుగా వెళ్లి అమ్మా మాకు ఫలానా అని గ్రామస్తులు అర్జీ ఇస్తే వెంటనే ఆ పనిని చేసేయండని నాయకులకు, అధికారులకు తెలియజేస్తారు. గతంలో పని కావాలంటే నాయకులేళ్లకే పోవాలి. కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలకు ఎమ్మెల్యే ఇంటికి పోకముందే సమస్య పరిష్కారం. మండలంలో ఉన్న నాయకులతో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పవన్ రెడ్డి నాయకులకు తెలియజేస్తే చాలు కోవూరు నియోజకవర్గం రోజు రోజుకు అభివృద్ధి పనులలో కొత్తూరు చంద్రమౌళేశ్వర ఆలయమునకు సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టిన విజయం వెనకాల లేడీ టైగర్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. కొత్తూరు చంద్రమౌళేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి మాట్లాడుతున్నాం. మేము మా గుడికి వాడలో బురదలో నడిచి రోజు మేము కష్టపడ్డాము. ఈరోజు మాకు పవన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మేడం గారు మాకు రోడ్డు శాంక్షన్ చేసినందుకు మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వారి ఇద్దరికి మా చంద్రమౌళేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సంబంధించి ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్డు లేదు. వాన పడ్డ ప్రతి ఒక్కసారి ఆ వాన నీళ్ళన్నీ గుళ్ళోకి పోయి ఆ గుండంతా అంటే నడిచేదానికి కూడా ఇబ్బందిగా, పిలకాలు నడవలేక ఏదైనా సైకిల్ కానీ బైక్ కానీ పోయే అవకాశం కూడా లేకుండా అంత ఇబ్బందులు పడతాం మేము. ఇప్పుడు కోవూరు నియోజకవర్గ వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారి వచ్చిన తర్వాత మా కళ నెరవేరింది. ఆమెకి చంద్రమౌళేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, ఎల్లవేళలా ఆమెను కాపాడుతుండాలని కోరుకుంటున్నాం. ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఏమనుకున్నా, మనం ఏదైనా సహాయం చేయాలని కోరుకున్నా అది నెరవేరుస్తుంది. మాకు అదృష్టం ఏంటంటే ఇంటిగురిపేట మండలానికి మండల అధ్యక్షుడిగా పవనన్న రావటం ఇంకొక అదృష్టం.